ఈ నవంబర్ సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుందో తెలుసుకోవడానికి మీరందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని తెలుసు. మాఘ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పుంభ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అలాగే ఉత్తర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు వీరందరూ సింహరాశి కిందికే వస్తారు. ఈ నవంబర్ నెల అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం మరియు కొంచెం మార్గశిర మాసం కూడా కలిసి వస్తాయి. మరి ఈ నెలలో మీ గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి, మీకు మంచి జరగబోతుందా, లేక మీరే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు మీ జాతకంలో ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే వాటిని బట్టే మనకు మంచి లేదా చెడు ఫలితాలు వస్తాయి. మీ జాతకంలో బృహస్పతి అంటే జూపిటర్ 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో అంటే దాన్ని వ్యయస్థానం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఖర్చుల గురించి, హాస్పిటల్స్ గురించి లేదా దూర ప్రయాణాల గురించి చెబుతుంది. ఇక్కడ గురువు ఉండటం వల్ల మీరు అనుకున్న పనులు అవ్వడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఒక చిన్న పని పూర్తి చేయడానికి కూడా చాలాసార్లు తిరగాల్సి వస్తుంది, లేదా అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. మీరొక పనిలో విజయం సాధించాలి అనుకుంటే దానికి కొన్ని అడ్డంకులు వస్తాయి. అంటే పని మధ్యలో ఆగిపోవడం లేదా ఎవరో ఒకరు అడ్డు చెప్పడం లాంటివి జరగవచ్చు. అందుకే ఈ నెలలో మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని చాలా ఓపికతో మధ్యలో వదలకుండా పూర్తి చేసే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక రెండవ ముఖ్యమైన గ్రహం శనిదేవుడు. ఆయన మీ జాతకంలో 8వ ఇంట్లో ఉన్నాడు. 8వ ఇల్లు అనేది సాధారణంగా కొంచెం కష్టమైన పొజిషన్. ఇది అనుకోని మార్పులను, కష్టాలను, టెన్షన్లను సూచిస్తుంది. ఇక్కడ శని ఉండటం వల్ల సింహరాశి వారికి ఇది కొంచెం నెగటివ్ సమయమనే చెప్పాలి. మీరు చేసే ప్రతి పనిలో ఆలస్యం జరగవచ్చు. ఏది మీరు అనుకున్న టైంకి పూర్తి కాదు. దీనివల్ల మీకు కొంచెం టెన్షన్, ప్రెషర్ ఎక్కువగా ఫీలవుతారు. మీ హెల్త్ మీద కూడా దీని ప్రభావం పడవచ్చు. కానీ శనిదేవుడు మనల్ని కష్టపెట్టడం వెనుక ఒక కారణముంటుంది. అది మనల్ని ఫ్యూచర్ కోసం మరింత స్ట్రాంగ్గా తయారు చేయడానికి మాత్రమే. కాబట్టి కష్టాలు వచ్చినా భయపడకండి. రాహువు మీ జాతకంలో 7వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ రాహువు ఉండటం వల్ల మీరు ఈ నెలలో చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల మీరు కొంచెం అలసిపోతారు. అంతేకాకుండా 7వ ఇల్లు మీ లైఫ్ పార్ట్నర్ లేదా మీ బిజినెస్ పార్ట్నర్ గురించి చెబుతుంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇక కేతువు 1వ ఇంట్లో అంటే మీ రాశిలోనే ఉన్నాడు. దీనివల్ల మీకేమి కావాలో మీకే కొన్నిసార్లు ఒక క్లారిటీ ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగువేయాలి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కొంచెం నెగటివ్గా అనిపించినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నెలలో మీకు సపోర్ట్ చేసే మంచి గ్రహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు అంటే వీనస్ మీకు చాలా మంచి పొజిషన్లో చాలా శుభంగా ఉన్నాడు. వీనస్ మంచిగా ఉన్నాడంటే మీ లైఫ్లో సుఖం, సంతోషం ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుకు లోటు ఉండదు. మీరు చేసే పనిలో మంచి లాభాలు వస్తాయి, లేదా ఎక్కడి నుంచైనా మీకు డబ్బు చేతికి అందుతుంది. మీరు ఈ నెలలో లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సూర్యుడు మరియు గురువు కూడా మీకు సగం మంచి ఫలితాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళు మీకు పూర్తిగా చెడు చెయ్యరు, అలా అని పూర్తిగా అద్భుతాలు చెయ్యరు. మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో మీకు కొన్ని కష్టాలున్నా వాటిని దాటడానికి అవసరమైన మంచి విషయాలు, మంచి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ నెల మీకు కొన్ని అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతోంది. మీ జాబ్ మరియు పని ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో మీ ఉద్యోగం లేదా మీరు చేస్తున్న వృత్తి చాలా బాగుంటుంది. ఇది మీకు పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం. ఇన్ని రోజులుగా మీరు ఆఫీస్లో పడుతున్న టెన్షన్, ప్రెషర్ అన్నీ నెమ్మదిగా తగ్గుతాయి. ఆఫీస్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ పై ఆఫీసర్స్ మరియు మీ టీం మీకు చాలా సపోర్ట్ చేస్తారు. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. మీ తెలివితేటలు మరియు మీ ఆలోచనా శక్తి ఈ నెలలో చాలా షార్ప్గా పనిచేస్తాయి. ఎంత కష్టమైన ప్రాబ్లం వచ్చినా దానికి మీరు చాలా ఈజీగా ఒక మంచి సొల్యూషన్ చెప్పగలుగుతారు. దీనివల్ల ఆఫీస్లో మీకు మంచి పేరు వస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ నెలలో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి. నేను ఏ పనైనా చెయ్యగలను, నాకు ఇది సాధ్యం అనే బలమైన నమ్మకం మీలో కలుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని అన్ని పనుల్లోనూ ముందుకు నడిపిస్తుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇక డబ్బు విషయానికి వస్తే, మీరు ఎంత డబ్బు రావాలని ఎదురుచూస్తున్నారో అంత డబ్బు మీ చేతికి వస్తుంది. ఫైనాన్షియల్గా ఇది మీకు చాలా మంచి సమయం. డబ్బు రావడం, మీరు సంతోషంగా ఉండటం ఈ నెలలో జరుగుతుంది. చాలామంది సింహరాశి వారికి ఈ నెలలో కొత్త ఆస్తులు కొనే యోగం బలంగా కనిపిస్తోంది. ఇది మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నా మీ సొంత ఇల్లు కావచ్చు, లేదా ఒక మంచి పొలం, లేదా ఒక ఫ్లాట్ కావచ్చు. ఇది చాలా మంచి శుభపరిణామం. అయితే మీరు ఒక విషయంలో మాత్రం ఈ నెల అంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే మీ రిలేషన్స్. మీ స్నేహితులతో, బంధువులతో, ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండాలి. మీరు కోపంగా లేదా తొందరపాటుగా మాట్లాడే చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీయవచ్చు. కాబట్టి మీ బంధాలను కాపాడుకోవడం మీ బాధ్యత అని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ నెలలో మీకు అనుకోకుండా డబ్బు అవసరం ఎక్కువగా పడవచ్చు. దీనివల్ల మీరు లోన్ లేదా అప్పు చెయ్యాల్సి రావచ్చు. ఇది మీ ప్లానింగ్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ నెల మొదటి రోజు నుంచే మీ దగ్గర ఉన్న డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యకండి. కొంచెం పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ప్లానింగ్ లేకుండా ఖర్చులు చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. ఈ నెలలో మీరు అస్సలు లైట్ తీసుకోకూడని విషయం మీ హెల్త్. మీ ఆరోగ్యం విషయంలో కేర్లెస్గా ఉండద్దు. నాకేమవుతుందిలే, ఇది చిన్న నొప్పే కదా అని దయచేసి నిర్లక్ష్యం చెయ్యకండి. ముందే చెప్పినట్లు శని 8వ ఇంట్లో ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు చిన్న అనారోగ్యం అనిపించినా వెంటనే డాక్టర్ను కలవడం చాలా ముఖ్యం. మంచి ఫుడ్ తినడం, కరెక్ట్ టైంకి నిద్రపోవడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం ఈ నెలలో మీకు చాలా అవసరం. స్టూడెంట్స్కి, అలాగే జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ఇది ఒక గుడ్ న్యూస్. మీరు ఇన్ని రోజులు పడిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం దొరుకుతుంది. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. సక్సెస్ మీకు చాలా దగ్గరలోనే ఉంది. బిజినెస్ చేసేవాళ్లకు ఈ నెల అంతా నార్మల్గా, యావరేజ్గా ఉంటుంది. అంటే విపరీతమైన లాభాలు రాకపోవచ్చు, కానీ అదే సమయంలో పెద్ద నష్టాలు కూడా రావు. అంతా స్మూత్గా జరిగిపోతుంది. ఉద్యోగం చేసేవాళ్లకు మాత్రం వర్క్ లోడ్ అంటే పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీరు ఆఫీస్లో ఎక్కువ గంటలు పని చేయాల్సి రావచ్చు, లేదా ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది. దీనికి మీరు మెంటల్గా రెడీగా ఉండాలి. పాలిటిక్స్లో ఉన్న వాళ్లకు ఈ నెల బాగుంటుంది. మీకు ఫారెన్ వెళ్లే ఛాన్సులు రావచ్చు. అలాగే కళాకారులకు కూడా ఇది మంచి సమయం. మీకు కొత్త అవకాశాలు వస్తాయి, మీ కోరికలు నెరవేరుతాయి. పనులు ఆలస్యం కావచ్చు. మీరు కొన్ని పనులు ఈరోజే అవ్వాలి, ఇప్పుడే అవ్వాలి అనుకుంటారు, కానీ అవి మీరు అనుకున్న టైంకి అవ్వవు. కొంచెం పోస్ట్ పోన్ అవుతాయి లేదా వాయిదా పడుతాయి. దీనివల్ల మీరు టెన్షన్ పడకండి. ఇవి ఈ నెలలో చాలా నార్మల్. ఓపికతో ఉండండి, పనులు తప్పకుండా పూర్తవుతాయి. అనవసర ప్రయాణాలు వద్దు. అనుకోకుండా ఇప్పుడే బయల్దేరిరా అని ఎవరైనా పిలవవచ్చు, లేదా మీరు సడన్గా ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. ఇలాంటి సడన్ జర్నీస్ వల్ల మీకు టైం వేస్ట్, డబ్బు వేస్ట్ తప్ప పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే వీలైనంత వరకు ఇలాంటి అవసరం లేని ప్రయాణాలు ఆపండి. కొత్త అగ్రిమెంట్స్ వద్దు. ఇది చాలా ముఖ్యం. ఈ నెలలో మీరు కొత్త బిజినెస్ డీల్స్ లేదా కొత్త అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టడానికి ఇది అంత మంచి సమయం కాదు. వీలైతే కొంచెం ఆగడం బెటర్. ఎందుకంటే 8వ ఇంట్లో శని ఉన్నప్పుడు మనం డాక్యుమెంట్స్ విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏ పేపర్ మీద సంతకం పెట్టే ముందైనా దాన్ని 2 సార్లు చదవడం చాలా అవసరం. ఈ నెలలో ఎన్ని చిన్న చిన్న కష్టాలున్నా వాటన్నిటినీ మరిచిపోయేంత ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. అదేమిటంటే మీ ఇంట్లో పెళ్లిలాంటి శుభకార్యక్రమాలు జరిగే అవకాశం చాలా బలంగా ఉంది. చాలా రోజులుగా పెళ్లి కాని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ నెలలో చాలా మంచి సంబంధం దొరుకుతుంది. పెళ్లి ఫిక్స్ అవ్వడం లేదా పెళ్లి జరగడం కూడా జరగవచ్చు. ఇది మీ కుటుంబంలో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఎలాంటి పరిహారాలు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూశారు కదా, ఈ నెలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఆ 8వ ఇంట్లో ఉన్న శని వల్లే మనకు కొన్ని ఇబ్బందులు, టెన్షన్స్, పనుల్లో ఆలస్యం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ వీటికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచండి. అంతా నువ్వే చూసుకో స్వామి అని దేవుడి మీద భారం వేసి మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ఉండండి. అప్పుడు ఏ కష్టం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఈ కష్టాల నుంచి ఈజీగా బయటపడటానికి మరియు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి శాస్త్రంలో కొన్ని సింపుల్ పరిహారాలు చెప్పారు. అవి ఏమిటంటే,
శుక్రవారం మరియు సోమవారం పూజ. ఈ నెలలో వచ్చే 4 శుక్రవారాలు మరియు 4 సోమవారాలు చాలా స్పెషల్. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి, సోమవారం రోజు శివుడికి ప్రత్యేకంగా దీపం పెట్టండి, పూజ చెయ్యండి. ఇది మీ ఇంట్లోకి చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. లక్ష్మీ సహస్రనామం. సింహరాశి వారికి ఈ నెలలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన కష్టాలకు ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అది లక్ష్మీ సహస్రనామం చదవడం. మీకు వీలైనప్పుడు కనీసం ప్రతి శుక్రవారం అయినా లక్ష్మీ అమ్మవారి సహస్రనామం చదవండి. దీనివల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు, లక్ష్మీదేవి కటాక్షం మీకు దొరుకుతుంది. నరసింహ స్తోత్రం. దాంతోపాటే నరసింహస్వామివారి కరావలంబ స్తోత్రం కూడా చదవడం చాలా మంచిది. 8వ ఇంటి శని వల్ల వచ్చే తెలియని భయాలు, టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ స్తోత్రం చదవడం వల్ల కంట్రోల్లోకి వస్తాయి. మీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఆవులకు సేవ. చివరిగా ఇది చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశి రోజులు చాలా పవిత్రమైనవి. ఆ 2 రోజుల్లో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గోశాలకు వెళ్ళండి. అక్కడ ఆవులకు గడ్డి, బెల్లం, అరటిపళ్ళు, మీకు ఏది వీలైతే అది మీ చేతులతో వాటికి ఫుడ్ పెట్టండి. ఆవులకు సేవ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన పెద్ద పెద్ద కష్టాలు కూడా ఈజీగా తీరిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. కాబట్టి సింహరాశివారు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సింపుల్ పరిహారాలు పాటిస్తూ ఉంటే ఈ నవంబర్ నెల మీకు చాలా బాగుంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.